శృతి శృతి ఇన్ని రోజులు ఫోన్ లో కాత్యాయనిలా మాట్లాడింది నువ్వేనట్టే. ఎందుకు మమ్మల్ని మోసం చేశావు? ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. నేను చెప్పిందే తను చేసింది. ఇందులో తను తప్పేమీ లేదు. నువ్వు చెప్పేదేంటి? చెప్పిన అబద్ధాలు చాలవా? మాటలు ఎంప్లాయ్ అన్నావు, అనదనన్నావు. ఈ రోజు వాళ్ళ తమ్ముడు అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం? నా కూతుర్ని ఏం చేశావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు? ముంబైలో జరిగే మాఫియా దాడులు ఢిల్లీ దాకా వచ్చాయి. మనం బ్లడ్ పెట్టి బిజినెస్ లో డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు అదే బ్లడ్ చూపించి భయపెట్టి డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న హౌరా గార్మెంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ పటోడీని, ఆయన భార్యని వాళ్ళ పిల్లల ముందే దారుణంగా కాల్చి చంపేశారు. ఇదంతా మనల్ని భయపడ్డానికే. ఇలా ఎంతకాలం భయపడతాం? భయపడి తీరాలి. వాళ్ళు అడిగిన 100 crores పటోటీ కనుక వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఈ రోజు మనకి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే అడ్డమైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? అసలు మీరు చైర్మన్ గా ఉండి ఇలా మాట్లాడకూడదు. చైర్మన్ కాబట్టి అడ్వైస్ చేస్తున్నా. ఆయుష్ వదులుకోవడం కంటే ఆదాయంలో కొంత వదులుకోవడమే బెటర్. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ బిగ్ షాట్ అయిన మీ మీదే ఉంది. నో, ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. హౌ లాంగ్ విల్ దిస్ బి కంటిన్యూడ్? దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. మనల్ని భయపెట్టేవాడు ఒకడుంటే వాడిని భయపెట్టేవాడు ఇంకొకడుంటాడు. మనలో అంత క్యాలిబర్ ఉన్నవాడు ఎవడున్నాడండి? నా తమ్ముడు చంద్రశేఖర్ ధర్మ. వెల్కమ్ మిస్టర్ చంద్రశేఖర్ ధర్మ. వెల్కమ్. నీ పర్సనాలిటీ, నీ సిన్సియారిటీ రెండు బాగున్నాయి. అయినా నిన్ను డబ్బిమ్మన్నాను కానీ తెమ్మనలేదు. అసలు నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్సా, సేల్స్ ట్యాక్సా, సర్వీస్ ట్యాక్సా? లైఫ్ ట్యాక్స్. మీరు బతికుండడానికి, మిమ్మల్ని నేను బతకనివ్వడానికి. గలత్. దేవుడు బతకమని జన్మనిచ్చాడు, బతకడానికి తెలివిచ్చాడు. నాలాంటి తెలివైనోడు సంపాదించి బతుకుతాడు, నీలాంటి లోఫర్ భయపెట్టి బతుకుతాడు. डर से हमारा धंधा चलता है. फिर से गलत. पैसे से धंधा चलता है, प्यार से परिवार चलता है, सच्चाई से दुनिया चलता है. ఏంట్రా నాతో వార్కొచ్చావా? నా ఇంటి పేరులో ధర్మం ఉంది, మేం చేసే పనిలో ధర్మం ఉంది. దానికి కొట్టొస్తే ప్రాబ్లం పై నుంచి క్లియర్ చేయను, రూత్లెస్ గా రూట్స్ నుంచి నరుకొస్తా. వీడేగా మా అన్నయ్యకి ఫోన్ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని చెప్పింది. నా మనిషిని చంపేస్తావా? మా వాళ్ళు ఢిల్లీలో అడుగడుగునా ఉన్నారు. మీ వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. నీలాంటోళ్ళు అడుగడుగునా ఉంటారు, నాలాంటోళ్ళు అరుదుగా ఉంటారు. ఢిల్లీలో నేను శాసించిందే జరగాలి, లేదంటే చంపేస్తా. అది నా రూలు. నన్నెవడైనా శాసిస్తే తొక్కేస్తా. అది నా స్కూలు. నేను సంపాదించేటప్పుడు లెక్కలు చూస్తాను గానీ చంపేటప్పుడు లాజికలు చూడను.
రేయ్, నేను చెప్పేది వినాలనేవాడు హిట్లర్, ఎవడేం చెప్పినా డోంట్ కేర్ అనేవాడే డిక్టేటర్. ఎస్, ఐఎమ్ ద డిక్టేటర్. నా లైఫ్ లో నేను రెండే నమ్ముతా, ఒకటి ధైర్యాన్ని, రెండు దైవాన్ని. మీకేదైనా ప్రాబ్లం వస్తే నన్ను పిలవండి, ఆన్ టైమ్ లో వస్తా, ఆన్లైన్ లో ఉంటా. బట్ వన్ థింగ్, మీరు నీతిగా బిజినెస్ చేసేంత వరకు మీకెవరు గురి పెట్టినా ఆ బుల్లెట్ కి నేనే ఎదురు నిలబడతా. కాదు కూడదు అని బిజినెస్ లో లాభాల కోసం కల్తీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఆ బుల్లెట్ ని నేనే అవుతా. మైండెడ్. విష్ యూ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. కేక్ కట్ చేయండి. మేము కేక్ కట్ చెయ్యం. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉండదురా. ఏమైందన్నయ్య? మా ఆనందం కోసమైనా కేక్ కట్ చేయండి. మీ ఆనందం కోసం మేము కేక్ కట్ చేయాలి, మా ఆనందం కోసం నువ్వు పెళ్లి చేసుకోవా? అన్నయ్య, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి కదా. మరి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తావా? నాకు పెళ్ళై పెళ్లిడికి వచ్చిన కూతురుంది, నీకంటే వయసులో చిన్నవాళ్ళు. వీళ్ళకి పెళ్లిలై స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. నీతో పాటు చదివిన సుశీల కూతురు ఆగండి ఆగండి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు? కానీ అందుకే ఇక నుంచి ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉండవు. సరే సార్, నేను కూడా బయలుదేరుతున్నాను. ఏంటి ఏంటిది సిచ్యువేషన్ సార్? ఫ్యామిలీ డిమాండ్ చేస్తా ఉన్నారు సార్. అసలు పెళ్లికి మీ బాడీ ఏ డిమాండ్ చేస్తావు సార్? ఈ కేక్ తీసేండి రా. ఆగనే, నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా? సరే, మీ ఇష్టం. నువ్వు పెళ్లికి ఓకే అన్నావుగా, మన స్టేటస్ కి తగ్గ మంచి అమ్మాయిని చూస్తాం. అవసరం లేదు వదినే, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేనే డిసైడ్ చేస్తాను. ఇంతకు మించి క్వాలిటీ మీకేం కావాలండి? జూమ్ వేసి చూసినా ఒక్క ప్రాబ్లం కూడా కనిపించదు. అసలు స్కిన్ టోన్ చూసారా? చాలా బాగుంటుంది. నన్ను నమ్మి కొనుక్కోండి. ఇట్స్ ఎ గుడ్ బై. మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని ఇందులో షూట్ చేసుకోవచ్చు. నా మాట విని మీరు తీసుకోండి. సార్ కూడా ప్యాక్ చేయండి. మీకు ఓకే కదండి? కస్టమర్ ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇది. ఎప్పుడు ఇవాళ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్, అది చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్. అసలే మనం చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. కొంచెం కేపబుల్ అయిన పర్సన్ ఉండాలి సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరిని సెలెక్ట్ చేయగండి. వాట్ ఈస్ యువర్ పోస్ట్? సేల్స్ మేనేజర్. వాట్ ఈస్ మై పోస్ట్? జీఎం సార్. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. అతని పేరు త్రిపాఠి. నిన్ను వచ్చి కలుస్తాడు. ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ చేయి. మేడం, ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? చిరాగ్ కాదు ప్రసాద్, మన దేశం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఈ రికమెండేషన్ క్యాండిడేట్ల వల్ల మన కంట్రీ రెప్యుటేషన్, రెవెన్యూ రెండూ పడిపోతున్నాయి. అర్థమైంది మేడం. మీరు ప్రెజర్ తెచ్చుకున్నంత మాత్రాన ఈ కంట్రీ ట్రెజర్ పెరుగుతుంది ఏంటి? అసలు ఆ రికమెండేషన్ ఎవరి క్యాండిడేట్ కో తెలుసా? ఎవరు? ఒకసారి అటు చూడండి. పూనం గారి కజిన్ అంట. ఇద్దరు లింక్. దీని వల్ల ఏదో రోజు కంపెనీ డీలింగ్ అవడం ఖాయం. కర్మ కర్మ. నమస్కారం సార్. అదేంటి సార్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి కామన్ మ్యాన్ లా ఎలా వచ్చేసారు? ధర్మ గ్రూప్ చైర్మన్ మీరేం చెప్పినా మన షాప్ గుర్తుపట్టకూడదనే ఇలా వచ్చా. ఎందుకని సార్? కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఏంటి సార్ అవి? మా మామయ్య బొక్క శివరాం మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవి ఏంటో చెక్ చెయ్యాలి. అండర్ కవర్ పోలీసు లాగా తమరు ఇప్పుడు అండర్ కవర్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. I'll not tolerate such irresponsibility. Get lost. ఎవరా అమ్మాయి? నిప్పు కాచాయని సార్. సారీ మ్యామ్. నిప్పు ఆమె ఇంటి పేరా? కాదు సార్, క్యారెక్టర్ పేరు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోదు, అందుకే అంతా నిప్పని పిలుస్తారు. ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళు, పని ఫినిష్ చేయి. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes. ఈ కంపెనీలో ఏదో ఉద్యోగం ఉందంటే ఆ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వేనా? అంటే తెలుసులేవయ్యా, రా. నాకు రికమెండేషన్ అంటేనే చెడ్డచ్చిరాకు. అసలు నీకు ఎంఆర్పీ అంటే ఏంటో తెలుసా? తెలుసు మేడం. మాక్సిమం రిటైల్ ప్రైస్. దానికంటే ఎక్కువ అమ్మితే క్రైమ్. ఓహో. అసలు నీలాంటి వల్లనేనయ్యా మన ఎకానమీ పడిపోతుంది. ఈ రోజు మన ఇండియన్ ఎకానమీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలుసు మేడం. ఏం తెలుసు? మన కంట్రీ జీడిపి రేటు. జీడిపి అంటే? అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ కంట్రీ ఎకానమీనైనా దీంతోనే కొలుస్తారు. చా, ఇదొక్కటే బట్టి పెట్టి వచ్చేస్తే సరిపోదు. అన్ని డీటెయిల్ గా చెప్పు. మన కంట్రీ జీడిపి రేటు 7th ఇన్ ద వరల్డ్. జీడిపి గ్రోత్ 7%. మన కంట్రీలో మెయిన్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్, పెట్రోలియం ప్రొడక్ట్స్, కెమికల్స్, ఫార్మాక్యూటికల్స్, అగ్రికల్చర్, టెక్స్టైల్స్, స్టీల్, ట్రాన్స్పోర్టేషన్, లెదర్, సిమెంట్. ఇక మన మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ $313.2 బిలియన్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ $150.9 బిలియన్. మన దేశంలో లేబర్ ఫోర్స్ 49% వ్యవసాయంలో, 20% ఇండస్ట్రీలో, 31% సర్వీస్ లో ఉంది. మన దేశంలో నిరుద్యోగం 3% అర్బన్ లో, 2% రూరల్ లో ఉంది. టోటల్ 10.8 మిలియన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ.
అందులో నేను కూడా ఒకడిని అనుకోండి. మేడం, ఇంత తెలివైనోడివి ఇక్కడ జాబ్ కిందకు వచ్చావా? ఏదో పొట్టకుటి కోసం. నీలాంటోడికి ఎక్కడైనా జాబ్ వస్తుంది, తన్నుకుపోతారు. అంటే ఈ కంపెనీలో పనిచేయాలన్నది నా సెంటిమెంట్. మా నాన్నగారి దగ్గర ఇదిగో, నుంచి ఈ కంపెనీ. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్నావు అనుకో పనికి రాకుండా పోతావు. ఈ కంపెనీలో 100 బొక్కలు. ఏంటి మేడం అది? టైం అయిపోయింది. నా మాట విని నువ్వు వేరే జాబ్ ఎత్తుక్కో, లేకపోతే మన ఎకానమీ లాగే నువ్వు ఎదగలేవు. ఆ బొక్కలేంటో తెలుసుకున్న తర్వాతే డిసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. గుడ్ డెసిషన్. బస్ స్టాప్ లో కలు.